కార్యక్రమం ప్రారంభించే ముందు అందరికీ నమస్కారం చెప్తూ, గురువు గారి పత్రి గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ చాలా చాలా ముఖ్యమైనది. ఇది చాలా అవసరం ప్రతి ఒక్కళ్ళకి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. బాగా అవగాహన చేసుకోవాలి. మీరు ఎంత బాగా విని, ఎంత బాగా అవగాహన చేసుకుంటే, మీరు దుఃఖంలోంచి అంత బయటపడతారు. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. లేకపోతే ఎన్నున్నా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ కూర్చుంటాం. అంచేత జాగ్రత్తగా వినమని చెప్తున్నాను. నేను చెప్పేవన్నీ కూడా పత్రి గారు చెప్పినవి ఇంకంతకన్నా గొప్ప ఏముంటాయి? అయ్యే మనం చెప్పుకుంటున్నాం. ఇంకా ఏది తక్కువ, ఏది ఎక్కువ అన్నది కూడా మనం ఏం చెప్పలేం. అంత గొప్ప విషయాలు ఏరి మనకి చెప్పినట్టు చెప్తారు పత్రి గారు జీవితంలో. వేస్ట్ అన్నది ఏది ఉండదు. అది. అంచేత ఏమిటంటే, మనం పత్రి గారు ఇచ్చేటువంటి జ్ఞాన సందేశాల్లో ఒక ముఖ్యమైన పాయింట్ మీద అవగాహన చేసుకుంటున్నాం ప్రతిరోజు. ఏమిటంటే, ఆత్మజ్ఞాని లక్షణాలు. అందులో ఇప్పుడు ఒక లక్షణం ఏంటంటే, ఆత్మజ్ఞాని అన్నిటి మీద అవగాహన ఉంటుంది. అన్నిటినీ అవగాహన చేసుకుంటాడు. ప్రతి విషయాన్ని ఎంతో ఎక్కువగా. ఆత్మజ్ఞానికి తెలియని విషయాలంటే ఏమి ఉండవు. అన్నీ తెలుసుకుంటాడు. అన్నిటి మీద అవగాహన ఉంటుంది. అలాగా ఇది ఈ యొక్క ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి టాపిక్. దీని మీద కూడా ఆత్మజ్ఞానికి అవగాహన ఉంటుంది. అజ్ఞానికి ఉండదు. గుర్తెట్టుకోండి. ఏమిటంటే ఆ టాపిక్ రాసుకొని చెప్తాను. మన జన్మలను మనమే ఎన్నుకొని వచ్చాం. మన జన్మలను మనమే ఎన్నుకొని వచ్చాం. అంటే ఈ ప్రతి ఒక్కరు తన ఇష్ట ప్రకారం తీసుకున్న జన్మ, లేక తన ఇష్ట ప్రకారం ఎంచుకున్న జీవితం ఇది అని తెలుసుకోవాలి. మన ఇష్ట ప్రకారం తీసుకున్న జన్మ, లేక మన ఇష్ట ప్రకారం ఎంచుకున్న జీవితం ఇది అని తెలుసుకోవాలి. దీని గురించి కొంచెం డీటెయిల్గా, లోతుగా విశ్లేషించుకున్నాం. మనం లోకంలో చూస్తున్నాం, ఎంతో మందిని చూస్తున్నాం. ఎక్కడ ఎవరిని చూసినా ఏదో రకంగా దుఃఖపడుతూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు, అశాంతికి లోనై ఉన్నారు. ఇంకా చాలా మంది ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా జీవిస్తున్నారు. ఊరికే ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నాను. ఆ మేడం అస్తమానం ఇబ్బంది పెట్టడానికి ఏం కాదు. విద్యావతి మేడం అని తాడిపత్రి. ఆవిడ ఈ మధ్య భర్తను కోల్పోవడం జరిగింది. విపరీతంగా దుఃఖపడుతుంది ఆవిడ. ఎన్ని రకాలుగా ఆవిడ ఆలోచించినా చేస్తున్నా దుఃఖం పోట్ల. ఎందుకు ఇలా జరిగింది? ఏంటి నా జీవితంలో ఎంత అన్యాయం అయింది? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఇలా అన్యాయం చేస్తాడు. నేనేమి చెయ్యకుండా నాకే ఎందుకు ఈ అన్యాయం జరిగింది? ఎన్ని పూజలు చేశాను నేను, ఎన్ని ఆరాధనలు చేశాను, అయినా నాకే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆవిడ నిత్యము బాధపడుతూనే ఉంటారు. మనం ఇక్కడ ఎన్నో క్లాసులు అంటున్నారు పాపం ఆవిడ 3 నెలల నుంచి.
భీమవరం కూడా రావడం జరిగింది. మరి ఎన్నో వింటున్నారు. ఒక పక్క నుంచి అర్థమవుతుంది. కానీ ఇంకా ఇంకో పక్క నుంచి ఆ బాధ పోవట్ల. అలా ఇబ్బంది పడుతున్నారు పాపం. మరి ఆవిడ పరిస్థితి చూస్తే అలా ఉంది. మన మాస్టర్స్ మన జూమ్ క్లాస్‌లోనే అటెండ్ అయినోళ్ళలో ఇంకో మాస్టర్ ఉంది. ఆవిడ గంగాలక్ష్మి. కాప్రా అనుకుంటా ఉంది. ఇక్కడే ఉంది. వాళ్ళ క్లాస్‌లో కూడా ఉంది. మనకి 2, 3 క్లాసులు కూడా చెప్పింది ఆవిడ. గంగాలక్ష్మి. మీరు ఆవిడ జీవితాన్ని తీసుకుంటే, ఆవిడ జీవితమైనా సాఫీగా ఉందంటే, అక్కడ విద్యావతి మేడంకి భర్త దూరమయ్యి విపరీతమైన దుఃఖానికి లోనయ్యారు. ఇక్కడ ఈవిడ భర్త ఉండి దుఃఖపడుతుంది. చూడండి ఎంత విచిత్రమో. ఒక కేసు ఒకలాంటిది, ఒక కేసు ఇంకోలాంటిది. ఏ కేసు ఉన్నా కూడా దుఃఖం ఉంది. ఆవిడకి దుఃఖమే, ఈవిడికి దుఃఖమే. ఏమైంది? భర్త ఉంటే ఆయనకి పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి నడవలేడు, తిరగలేడు, ఏ పని చేసుకోలేడు. మొత్తం ఈవిడే చేయాలి. ఈ గంగాలక్ష్మి అన్న మేడమే అన్ని పనులు ఆవిడే చేయాలి. మరి ఏదో ఒక రోజు అంటే 2 రోజులు అంటే చేస్తారు కానీ ఇంకా ఈ జీవించి ఉన్నంత కాలం ఇలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోవడం. మరి నిజంగా అన్నీ చేసుకోగలిగినటువంటి భర్తకి ఎన్ని సేవలైనా చేయొచ్చు. ఏమీ చేసుకోలేని వాడికి చెయ్యాలి అంటే ఎంత కష్టమో చూడండి. అయినా సరే ఆవిడ ఎంతో ఓపికగా ఎంతో సేవ చేస్తుంది. ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఆయన మోసుకుని వీల్ చైర్‌లో వేసాయి. మన యజ్ఞాలకు కూడా తీసుకొచ్చింది ఆవిడ. మరి ఆవిడ చేసే పనులు చేస్తూ, సేవ చేస్తూ, మరి బయట సేవ కూడా చేస్తుంది ఆవిడ. కానీ ఏమిటి ఇలా నా జీవితం ఇలా ఎందుకైపోయింది? ఏంటి అని పైకి చెప్పకపోయినా లోపల చాలా బాధ ఉంటుంది. అంటే చూడండి, భర్త దూరమయ్యి ఒక ఆవిడ బాధపడుతూ ఉంటే, భర్త ఉండి కూడా దుఃఖం అనుభవిస్తుంది, నరకం అనుభవిస్తుంది ఇంకొక ఆవిడ. ఎలా ఉన్నాయి చూడండి జీవితాలు. చాలా విచిత్రం ఇది ఆలోచిస్తూ ఉంటే. ఈ ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది. ఇంకో కేసు చెప్తాను నేను. ఇంకో కేసు ఏమిటంటే, మన శ్రీకాంత్ ఈ కో-హోస్ట్ చేస్తూ ఉంటాడు. వీడికి ఒక ఆవిడకేమో భర్త లేక, ఇంకొక ఆవిడకేమో భర్త ఉండి దుఃఖపడుతుంటే, మనోడు భార్య లేదని, భార్య రాలేదని దుఃఖపడుతున్నాడు. ఊరికే తిరుగుతున్నాడు, చేస్తున్నాడు అన్నీ, కానీ ఎంతసేపు అదే దుస్తు. ఏం చేసినా అదే దుస్తు. ఇంకదే ధోరణిలో ఉన్నాడు. ఈయన పరిస్థితి ఎంత విచిత్రమో చూడండి. లేక ఒకళ్ళు, ఉండి ఒకళ్ళు, ఇంకా భార్య రాలేదని ఒకళ్ళు. అంటే భర్త రాలేదని బాధపడేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాగా 3 భిన్నమైనటువంటి మనకు ఎగ్జాంపుల్స్. అందరూ బాధపడుతున్నారు. ఏంటి పరిస్థితి? సృష్టిలో ఇలాంటి పరిస్థితులు. బాధ లేనివాడు, దుఃఖపడినవాడు ఎవడూ లేడు. అంతే కదా, మీరు చూడండి. పిల్లలు లేని వాళ్ళు లేరు, పుట్టలేదు అని బాధపడేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ హాస్పిటల్ చుట్టూ తిరిగి పిల్లలు పుట్టడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో ఖర్చు పెడుతున్నారు. నా జన్మ వేస్టు, నాకు పిల్లలు లేకపోతే అని బాధపడే సంసారాలు ఎన్నో ఉన్నాయి. కానీ మీరు కనుక కొంతమందిని చూస్తే పిల్లలు ఉండి కూడా చిన్నప్పటి నుంచి నరకం అనిపించేవాళ్ళు ఉన్నారు. అందరికీ చెప్పుకుంటారు. మా అబ్బాయి ఉన్నాడు,
మా పిల్లలు ఉన్నారు. వాళ్ళ వల్ల నాకు శాంతి లేదు. నా దుఃఖమంతా వాళ్ళే అని చెప్తారు. బాల్యంలో చాలా తక్కువ చెప్పినా, ఎదిగే కొద్దీ పైగా పెళ్లి చేశాక మరీ పెరిగిపోతుంది. వీళ్ళని పట్టించుకోకపోవడం, వీళ్ళని పక్కన పెట్టేయడం, వాళ్ళ కోసం ఎన్ని త్యాగాలు చేసి, ఎంత కష్టపడి, ఎంతలా పెంచినా అసలు వాళ్ళని నిర్లక్ష్యం చేయడం, వీళ్ళు జీర్ణించుకోలేరు. వీడి కోసం ఇంత తిప్పలు పడితే నన్ను ఇలా చూస్తున్నాడా అని చెప్పి, ఇంకా కొంతమంది ఆ తల్లిదండ్రుల్ని ఆ పిల్లలే తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వేయడం. ఇంకా వాళ్ళ నరకం చూస్తే ఎంత ఉంటుందో. డబ్బు లేదా అంటే ఉంది. మరి అవకాశం లేదా అంటే ఉంది. అయినా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ పడేస్తారు. అలా ఉండి నరకం అనుభవించేవాళ్ళు కొంతమంది. లేక పుట్టక దుఃఖం అనుభవించేవాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది పుడతారు, ఉన్నాడు, బాగా ఎదుగుతాడు వాడు. ఇంచుమించు పెళ్ళిడొచ్చింది. బాగా చదువుకున్నాడు. చాలా మంచివాడు. తల్లిదండ్రులను బాగా చూస్తాడు, గౌరవిస్తాడు. తల్లిదండ్రులంటే ఎంతో ఇష్టం. వాళ్ళకి ఆ అబ్బాయి అంటే ఎంతో ఇష్టం, ప్రాణం. అలాంటి అబ్బాయి అనుకోకుండా యాక్సిడెంట్‌లో చనిపోయాడు. మన భీమవరం 3 రోజుల క్లాస్‌కి వచ్చిన ఈ కేసులని. అది. అటువంటి వాడు ఈ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఇంకా చూడండి వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం. ఇక్కడ ఈ పత్రి గారు చెప్పారు. కేశినేని ట్రావెల్స్ ఏదో ఉంది విజయవాడ. వాళ్ళకి ఒక్కడే అబ్బాయంట. కోట్ల కోట్ల ఆస్తి ఉంది. అనుకోకుండా అబ్బాయి ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో చనిపోయాడు. వాళ్ళ పత్రి గారి దగ్గరికొచ్చి, "ఏమిటి మా పరిస్థితి? ఎందుకు మా సంపాదన ఇయన్నీ? ఇంక మా జీవితం వేస్ట్." ఇలాగా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి చాలా బాధపడ్డారు. ఏడ్చారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంచేత ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఇలాగా మనం చూస్తే ఇంకా మనం గమనించినట్లయితే డబ్బు లేక ఇబ్బంది పడి దుఃఖపడేవాళ్ళు కొంతమంది అవుతే, డబ్బు ఎక్కువయ్యి దుఃఖపడేవాళ్ళు, దానివల్ల నరకాలు అనుభవించేవాళ్ళు, ఇలా ఇంకా కొంతమంది ఉన్నారు. ఎంత విచిత్రమో చూడండి. లేక దుఃఖపడుతున్నారు కొంతమంది. ఎక్కువైపోయి. అందుకే మొన్న ఈ మధ్యే వచ్చిన న్యూస్. ముంబైలోనే ఎక్కడో ఒక పెద్ద వ్యాపారి వందల కోట్ల ఆస్తి వదిలేసి సన్యాసం స్వీకరించాడట. ఈ న్యూస్ మనం విన్నాం. అంటే మరి అంత ఆస్తి ఉంటే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా! దాన్ని వదిలేయడం ఏంటి? మనోళ్ళు చాలామంది అనుకుంటారు. ఆ పిచ్చేదో మాకు కొంత ఇచ్చి సన్యాసం తీసుకున్నా పర్లేదు కదా! చచ్చిపోతున్నాం మేము. కానీ ఇది ఇటువంటి విచిత్రమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అంచేత ఇక్కడ మనం ఏంటంటే, ఇలాంటి జన్మ నాకెందుకొచ్చింది? ఇలాంటి జీవితం నాకెందుకొచ్చింది? అని బాధపడతారు. దేవుడు నన్నింత అన్యాయం ఎందుకు చేశాడు? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? అని బాధపడుతూ ఉంటారు. అలాంటి జన్మ వచ్చినందుకు, అలాంటి జీవితం ఉన్నందుకు విపరీతంగా దుఃఖిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ ఆన్సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్. గుర్తుపెట్టుకోండి. మన జన్మలను
మనమే ఎన్నుకొని వచ్చాం. అంటే మన జీవితం మన ఇష్ట ప్రకారం తీసుకున్నది. మనం ఎంచుకున్న జీవితమే. మనం మన ఇష్టంతో తీసుకున్న జన్మే ఇది. ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు. ఏ దేవుడు కానీ, ఇంకోడు కానీ ఎవడి ప్రమేయం లేదు. అంతా మన ఇష్ట ప్రకారం ఎంచుకొని వచ్చిందే. ఎంచుకొని వచ్చి దుఃఖపడుతున్నాం. విచిత్రం చూడండి. చేత తెలుసుకోండి. మన జీవితంలో ఎక్కడా కూడా బలవంతం ఉండదు. ఎక్కడా కూడా బలవంతం ఉండదు. ఒత్తిడి ఉండదు. ఎవడో మన మీద రుద్దడం ఉండదు. కారణం ఏంటంటే అన్ని విషయాల్లో మనకు స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఇవ్వబడ్డాది ఆ ప్రకృతి చేత, ఆ సృష్టికర్త చేత. ఇది బాగా తెలుసుకోవాలి. మనకి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏది బలవంతం కాదు. దేనికి ఒత్తిడి ఉండదు. నువ్వు ఇలా జీవించాలి, నువ్వు ఈ పనులు చేయాలి, నువ్వు అలా ఉండాలి, ఇలాగా ఎవడు మనల్ని ఒత్తిడి చేసేవాడు లేడు. అంతా మన ఇష్ట ప్రకారం అన్నది మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అర్జునునికి చెప్పడం జరిగింది. భగవద్గీతలో ఇదే విషయాన్ని శ్రీకృష్ణుల వారు మీకు 18వ అధ్యాయంలో 63వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ప్రతి ఒక్కరు దీని సరిగ్గా అర్థం చేసుకుంటే సగం దుఃఖం ఇక్కడే పోతుంది. అందుకే గుర్తెట్టుకోండి, మీరు జ్ఞానం సంపాదించే కొద్దీ మీ దుఃఖం దాని అంతటా అదే పోతూ ఉంటుంది. అసలు తెలుసుకుంటేనే సగం దుఃఖం పోతుంది. ఆచరణలోకి వస్తే మొత్తం దుఃఖం పోతుంది. ఏదైనా దుఃఖం ఉందంటే మనకి ఆ జ్ఞానం లేకే, అజ్ఞానంలో ఉండబట్టే. ఇది మీరు గుర్తెట్టుకోండి. అందుకే పత్రిక అన్నారు, వేసమెత్తు దుఃఖం నీకున్నా నీలో ఇంకా అజ్ఞానం ఉన్నట్టే అని చెప్తారు పత్రిక గారు. చేత జ్ఞానం సంపాదించుకోవడం ప్రయత్నం చేయండి అంట. నేను పదే ఎందుకు చెప్తున్నాను అంటే, మనలో చాలా మంది మా సొసైటీలోకి వచ్చిన వాళ్ళు, మెడిటేటర్స్, వీళ్ళంతా ఆరోగ్యం వస్తుంటారు. దానికే టాప్ ప్రయారిటీ ఇస్తారు. అదేదో గొప్ప లాభం అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, అది పెద్ద గొప్ప లాభం ఏం కాదు. నీకు వచ్చే లాభాల్లో అది ఒక స్వల్పమైన, అల్పమైన లాభం. దాని గురించే నువ్వు పాటలు పాడి ఏదో చేస్తున్నావు, అదే గొప్పదనుకుంటే నీకంటే మూర్ఖుడు ఎవరు లేడు. మన జీవితంలో అది ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ వాళ్ళు తెలుసుకోవట్లా. నాకు ఇది చాలండి, ఆరోగ్యం లేకపోతే నేనేం చేస్తాను అంటారు. తర్వాత ఏదో ఒక కష్టం వస్తే అమ్మ బాబోయ్ అంటారు. మరి ఆ తర్వాత ఆరోగ్యం ఉంది, ఆ కష్టం వచ్చింది, అప్పుడు వెల్వెల్లాడతాడు. నేను అందుకే ముందే చెప్తాను, ఆరోగ్యంతో మనం ఏదో సరిపుచ్చుకోవడం కాదు, సంతృప్తి పడడం కాదు. ఇంకా మనం తెలుసుకోవాల్సినవి, పొందవలసినవి ఎన్నో ఉన్నాయి. అన్నీ ఈ దుఃఖం అంతా ఎలా పోతుంది అంటే జ్ఞానం సంపాదించుకున్నాం. అందుకే జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి, దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. అది అంచేత శ్రీకృష్ణుల వారు చెప్పినటువంటి ఈ యొక్క శ్లోకాన్ని ఒక్కసారి తెలుసుకుందాం. 18వ అధ్యాయంలో 63వ శ్లోకం. ఇతితే జ్ఞానమాఖ్యాంతం గుహ్యతరం మయా విమృశ్యేత దశేషణ యథేచ్ఛసి తథాకురు. యథేచ్ఛసి తథాకురు. అది దీని తాత్పర్యం ఏంటంటే, ఈ విధంగా రహస్యాలన్నిటికంటే పరమ రహస్యమైనటువంటి జ్ఞానం అంటే గీతా శాస్త్రాన్ని నేను నీకు బోధించాను. దీనిని బాగా నువ్వు విచారణ చేసి నీకు ఏది ఇష్టమో
అలాగే చెయ్యి అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది అర్జునుడికి. మొత్తం గీత అంతా బోధ చేశారు ఆయన. ఎంతో జ్ఞానాన్ని బోధించారు. బోధించి నీకు ఏది ఇష్టమవుతే అదే చెయ్యి. ఈ గీతా బోధ ఎందుకు చేయడం జరిగింది అంటే, అర్జునుడు యుద్ధరంగంలో మరి తన బంధువులందరినీ చూసి, అరే వీళ్ళనా నేను చంపేది, నా తాతలు, చుట్టాలు, బంధువులు, సోదరులు, ఇలాగ అందరినా వీళ్ళనా నేను చంపేది అని అక్కడ అంతులేని దుఃఖానికి లోనై, ఇంకా నేను ఏమీ ఈ యుద్ధం నేను చెయ్యలేను అంటూ అన్నీ పడేసి కింద చతికిలు పడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఈ గీతాబోధ అంతా చేయడం జరిగింది. చేసి అన్నారు, ఇప్పుడు అంతా నేను నీకు బోధించాను జ్ఞానం అంతా. నేనేదో బోధించానని చెప్పి నువ్వేమీ యుద్ధం చేయాల్సిన పనేమీ లేదు. నీ ఇష్టం, నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి యుద్ధం, లేకపోతే ఇంటికాడ కూర్చోవాలంటే కూర్చో, వెళ్ళిపో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయనకి అర్జునుడికి ఆప్షన్స్ ఇచ్చారు. నువ్వు యుద్ధం చేసి యుద్ధంలో గెలిస్తే రాజ్యాన్ని భోగిస్తావు. ఒకవేళ యుద్ధంలో నువ్వు మరణించినా నువ్వు స్వర్గానికి పోతావు. ఇదేనా లాభమే, అదేనా లాభం. అంచేత నువ్వు చెయ్యాలా చెయ్యక్కర్లేదా అదంతా నీ ఇష్టం. అంచేత నేను నీకు చెప్పానని చెయ్యకు, నీకు ఏది ఇష్టమవుతే అదే చెయ్యి అని చెప్పి శ్రీకృష్ణుల వారు స్పష్టంగా చెప్పారు. నీ ఇష్టానికి విరుద్ధంగా నేనేమీ నిన్ను ఒత్తిడి చెయ్యను, బలవంతం చెయ్యను అని ఎంత స్పష్టంగా చెప్పారు. సాక్షాత్తు భగవంతుడు చెప్పారంటే. పత్రి గారు మనకి ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తారు. ఆయన ఏమంటారంటే, ఈ శ్రీకృష్ణుల వారు చెప్పింది, అర్జునుడికి చెప్పినటువంటి దీన్ని యథేచ్ఛసి తదాకురు, నీ ఇష్ట ప్రకారం. అంటే మన జీవితంలో కూడా ప్రకృతి మనకి ఏది బలవంతం చేయదు, అంతా మన ఇష్టమే. మన ఇష్టానికి విరుద్ధంగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవ్వరి జోక్యం ఉండదు, అంతా మన ఇష్టమే. ఇది శ్రీకృష్ణుల వారు చెప్పింది. శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు భగవంతుడు. అంటే సృష్టి నిర్ణయాన్ని, సృష్టిలో ఉన్న ఈ అవకాశాన్ని, ఈ ఏర్పాటు ఆయన మనకి చెప్పడం జరిగింది. నువ్వు ఎవరి బలవంతం మీద ఏమీ చేయట్లా, అంతా నీ ఇష్ట ప్రకారమే. ఆఖరికి నీ జీవితం అన్నీ కూడా నీ ఇష్ట ప్రకారమే ఉన్నాయి. అంచేత గుర్తుపెట్టుకోండి, మన తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, దేశం కానీ, ఆఖరికి జీవితం కానీ, అంటే జన్మ కానీ, అన్నీ మన ఇష్ట ప్రకారం మనమే ఎంచుకొని వచ్చామని తెలుసుకోవాలి. అందుచేత దేనికి బాధపడకూడదు. ఇలాంటి భార్య వచ్చిందని, ఇలాంటి తల్లిదండ్రులు పుట్టారని, తల్లిదండ్రులకి నేను పుట్టానని, ఇలాంటి భర్త అని, ఇలాంటి పిల్లలని, ఇలాంటి కుటుంబం అని, నాకు ఇలాంటి కులంలో పుట్టానని, ఇలాంటి మతంలో పుట్టానని, ఈ రకమైన ఈ ప్రాంతంలో ఉన్నానని, ఈ దేశంలో ఉన్నానని, నాకు ఇలాంటి జీవితం వచ్చింది, జన్మ వచ్చిందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలే ఇవన్నీ మన ఇష్ట ప్రకారమే మనమే ఎంచుకొని వచ్చాం అన్నది మనం తెలుసుకోవాలి. డీటెయిల్స్కి వెళ్దాం, ఎలా ఎంచుకుని వచ్చాము ఏంటి అన్నది కూడా. అంచేత దేనికి బాధపడకూడదు. ఆఖరికి మన శరీరం కూడా ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకుంటాం. చాలా మందికి
వాళ్ళ యొక్క శరీరం అందంగా లేకపోతే ఎంతో బాధపడిపోతారు. దాన్ని అందంగా తయారు చేసుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు. పొట్టిగా ఉంటే పొడుగ్గా ఉండాలి, పై హై హీల్స్ ఏస్తారు. పొడుగ్గా ఉంటే కొంచెం పొట్టిగా ఉంటే బావుంటుందని అనుకుంటూ ఉంటారు. నల్లగా ఉంటే తెల్లగా ఉండాలని మేకప్ చేసుకుంటారు. అలాగే ఏదైనా జుట్టు ఉన్నా, జుట్టు లేకపోయినా ఎన్ని రకాల పాటలు పడుతూ ఉంటారో మీరు చూడండి. నాకు ఇలాంటివి వచ్చినియి అని చెప్పి. ఇలా కొంతమందికి శరీరం అంగవైకల్యాలతో ఉంటాయి. ఎంతో బాధపడుతూ ఉంటారు. మరి గుర్తుపెట్టుకోండి. ఏ శరీరం మీకున్నా సరే, అది మీరే ఎంచుకొని వచ్చారు. ఒక నల్ల శరీరం. అలాగే ఆర్థిక స్థితి. మనకున్న ఆర్థిక స్థితికి కూడా మనమే కారణం. అది గుర్తెట్టుకోండి. అంచేత జీవితంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు అవి మనం ఎంచుకున్నవే. సమస్యలు మనం ఎంచుకున్నవే. కష్టాలు మనం ఎంచుకున్నవే. బాధలు మనం ఎంచుకున్నవే. అన్నీ మన ఇష్ట ప్రకారం మనం ఎంచుకున్నవే. ఆఖరికి గుర్తెట్టుకోండి. ఎన్నాళ్ళు జీవించాలో అది కూడా మనం నిర్ణయించుకున్నదే. గుర్తుపెట్టుకోండి. మనం ఎన్నాళ్ళు జీవించాలో కూడా మనము నిర్ణయించుకున్నదే. అంటే మన చావు కూడా మనం నిర్ణయించుకున్న ప్రకారమే వస్తుంది. చచ్చిపోవడానికి భయపడిపోతూ ఉంటారు. ఎంత భయపడతారో. నువ్వు నిర్ణయించుకుని చావకుండా ఎలా ఉంటావు? ఆ టైం వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఎంత భయపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా వెళ్ళిపోవాల్సిందే. నువ్వు నిర్ణయించుకున్న ప్రకారమే ఉంటుంది నీ జీవితం. నీ చావు కూడా. ఇక్కడ ఏది బలవంతం లేదు, ఒత్తిడి లేదు. ఏదీ లేదు. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. ఇది తెలుసుకోవాలి. ఇది ప్రతీదీ మనం డీటెయిల్డ్‌గా లోపలికెళ్దాం. ప్రతి విషయంలో. మరి ఇన్ని రకాలైనటువంటి మరి దుఃఖంతో, బాధలతో, ఇయన్నిట్లితో ఎంత బాధపడతామో, దేవుడిని నిందిస్తూ ఉంటాం. దేవుడు ఎక్కడో ఉన్నాడు. మన బతుకు ఇలా చేశాడు. అందుకే ఇంకా అంటారు. బ్రహ్మ నా రాత ఇలా రాశాడు. నా జీవితాన్ని ఇలా చేశాడు అని ఎంతోమంది బాధపడతారు. తన జీవితం ఎలా ఉండడానికి ఆ దేవుడే కారణం. ఆ బ్రహ్మ రాశాడనుకుంటారు. గుర్తెట్టుకోండి. ఇక్కడ ఎవడి తలరాత రాయరు. మన తలరాత మనమే వ్రాసుకున్నాం. గుర్తుపెట్టుకోండి. మన తలరాత మనమే వ్రాసుకున్నాం. ఏ బ్రహ్మ వ్రాయుడు అన్నది తెలుసుకోవాలి. ఇయన్నీ చాలా జాగ్రత్తగా అందుకే అన్ని పుస్తకాలు చదవాలి. మన జ్ఞానం పెంచుకోవాలి అని నేను చెప్పేది. నేను కనీసం ఏం చెప్తానంటే, నా పుస్తకాలొకటి, పత్రి గారు రాసిన పుస్తకాలు. ఈ 2 చదవండి. మీకు ఎన్ని విషయాలు తెలుస్తాయో, ఎంత మరి జ్ఞానం వస్తుందో, ఎంత రిలీఫ్ పొందుతారో. ఊరికే మీకు ఎగ్జాంపుల్ ఇది చెప్తాను నేను. మనకి ఇలాంటి జీవితాలు ఇలా ఉన్నాయి, అలాగే ఉన్నాయి. గురు నానక్ ఎంత గొప్పవాడు. సిక్కు మత గురువు. దైవ స్వరూపుడు. ఒక పూర్ణాత్మ. ఒక కృష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు ఎలాగో గురునానక్ కూడా అంతే. ఆయన కర్మ సిద్ధాంతం గురించి ఏం చెప్పాడంటే, ఎంత చేశానో అంతే అనుభవించాను.
మరొకరిని ఏమో అనుకుని ప్రయోజనం లేదు అన్నాడు. నేనేం చేశానో అంతే అనుభవించాను. ఎంతవరకు చేసుకున్నానో అంతే అనుభవించాను. మరొకరిని ఏమో అనుకుని ప్రయోజనం లేదు అని చెప్పారాయన. ఎందుకంటే చూడండి, చాలామంది పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ స్కూల్‌కెళ్తారు. ఆ స్కూల్‌లో చూస్తే చాలామంది పిల్లలు బాగా డబ్బుండి అన్నీ అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళ సెల్లుంటాయి, స్కూటర్లుంటాయి, ఇంకా ఎన్నో ఉంటాయి. అయి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళేం చేస్తారంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఎంచేతంటే వీళ్ళ తల్లిదండ్రులకి అవన్నీ కొనే స్తోమత లేదు. కొనలేరు. అంచేత వాళ్ళు ఇయన్నీ అమర్చలేరు వీళ్ళకి. అయి చూసి వీళ్ళు చాలా బాధపడతారు. నేను ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టాను. నా బతుకు ఇలా అయిపోయింది అని బాధపడతారు. తల్లిదండ్రులని ఎంతో తిట్టుకుంటారు. కొంతమంది బయటికే తిడతారు. నీకు పుట్టాను, నా బతుకు ఇలా అయిపోయింది. వాడు చూడు, వాళ్ళ నాన్న ఎన్నిస్తున్నాడో, ఎన్ని చేస్తున్నాడో అని చెప్పి. నేను సరైన స్కూల్‌లో లేను. వాడు గొప్ప స్కూల్‌లో ఎళ్ళాడు. నాకేమీ లేదు. నాకే వ్యాపారం లేదు. నాకేమి పెట్టలేదు. ఇలా అనేవాళ్ళు ఎంతోమందున్నారు. వాళ్ళ నాన్న వాడికి ఎంత పెద్ద వ్యాపారం ఇచ్చాడో ఇయన్నీ. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. గురు నానక్ గారు చెప్పిన ఈ సందేశం తెలుసుకుంటే కనుక దీన ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఎంత చేశానో అంతే అనుభవించాను. మరొకరిని ఏమో అనుకుని ప్రయోజనం లేదు. వాడు అంతకుముందు జన్మల్లో వాడేం చేశాడు? ఏమి ఇవ్వలేదు ఎవరికీ. ఏ దానాలు చేయలేదు. ఏ మంచి కార్యక్రమాలు చేయలేదు. ఎవరికీ ఏ రకమైనటువంటి ఉపకారం చేయలేదు. అంచేత వాడి ఆర్థిక స్థితి అలాగే ఉంది. అటువంటి ఆర్థిక స్థితి వల్ల రావడం కోసం అలాంటి తల్లిదండ్రులకు వాడు జన్మించాడు. తల్లిదండ్రుల దోషం కాదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే నా తల్లిదండ్రుల వల్లే నా బతుకిలా అయిపోయిందని. అక్కడ తల్లిదండ్రుల దోషమేమి లేదు. వీడు చేసుకొచ్చిన దాన్ని బట్టే వాడికి అలాంటి జీవితం వచ్చింది. వీడే ఇంతకుముందు చేసుకుని ఉంటే మరి ఏ ముఖేష్ అంబానీకో ఆళ్ళ కుటుంబంలోనే ఎక్కడో పుట్టుడు. ఇలా ఎందుకు పుట్టాడు అంటే వాడు ఏమి చేసుకోలేదు. ఎవరికీ ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఎక్కడి నుంచి వస్తది? ఏదైనా ఇస్తేనే కదా వచ్చేది. ఇవ్వకుండా ఏది రాదు. అలాగే కొంతమంది భార్యలు ఏమనుకుంటారంటే, నా భర్త ఇలా ఉన్నాడు. నాకు నరకం చూపిస్తున్నాడు. ఆవిడ భర్త ఎంత బాగా చూసుకుంటున్నాడో, ఎంత అదృష్టవంతురాలు. నాది ఎంత దురదృష్టం. నా భర్త వల్లే నా జీవితం ఇంతలా నాశనమైంది. అసలు సుఖం లేదు. రోజూ గొడవలే. ఎప్పుడూ ఇది బాధే అని బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా నాన్న ఈయనకి కట్టాడు. ఆయనకిచ్చినా సరిపోను అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ భర్తతో ఇబ్బందులు వస్తూ ఉంటే ఈ రకంగా అనుకునేవాళ్ళు ఉన్నారు. మా నాన్నే కనుక ఆయనకి చేసుంటే నేను ఎంత బాగా ఉందును. ఈడు ఓ కారు లేదు. ఓ చీర కొండు. ఓ వస్తువు కొండు. ఏమీ లేదు. ఆవిడ నిజంగా ఆ భర్తను చేసుకొని ఆవిడ ఎంత సుఖపడుతుంది. ఎంత సుఖపెడుతున్నాడు. నా భర్త వల్లే నాకింత నరకము అని భావిస్తూ ఉంటుంది. కానీ గుర్తెట్టుకోండి. గతంలో మనం చేసుకున్న ఏదైతే చేసుకున్నామో దానికో అటువంటి భర్తే మనకి లభించాడు. ఇది తెలుసుకోవాలి. ఎంత చేశానో అంతే అనుభవించాను.
మరొకరిని ఏదో అనుకుని ప్రయోజనం లేదు. నీ జీవితంలో ఇలా కష్టాలు ఉన్నాయని మొగుడిని అనుకుంటే ఏంటి ప్రయోజనం? అలాగే భర్తలు కూడా భార్యల విషయంలో ఇలాగే బాధపడుతూ ఉంటారు. ఏంటి బాధపడతాడు? దీన్ని చేసుకున్నాను, నా బతికిలా అయిపోయింది. ఆవిడ్ని చేసుకుంటే ఎంత కట్నం తెచ్చిందో, ఇదేం తెచ్చింది? ఆవిడ ఎంత ఆస్తి కలుస్తుందో, ఆళ్ళ అత్తోరు దానికి కారు పెట్టారు. ఈవిడికేమొచ్చింది? అని అస్తమానం ఆడిపోసుకునేవాళ్ళు ఉన్నారు. భర్త భార్య మీద ఒత్తిడి చేసేవాళ్ళున్నారు. గుర్తెట్టుకోండి. అలాంటి భార్య దొరికినా, అలాంటి భర్త దొరికినా, అలాంటి తల్లిదండ్రులు దొరికినా, దానికి కారణం మన గతమే. గతంలో చేసుకున్నదే. ఇయన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది చేస్తే అదే అనుభవిస్తాం. అదే గురునానక్ చెప్పాడు. అలాగే రాధాస్వామి, రాధాస్వామి సత్సంగం అని చెప్పి మనం వింటూ ఉంటాం. ఓ పెద్ద ఆర్గనైజేషన్ నార్త్ ఇండియాలో. మరి దానికి మూల పురుషుడు ఆయనే. ఆయన ఏమన్నాడంటే, ఏ ఏ కర్మలు చేస్తావో ఆ అనుభవాలు పొందవలసి ఉంటుంది. అంటే ఇవాళ మనం పొందే ప్రతి అనుభవం చేసినవే. అంటే ఒక భర్త దూరం అయ్యాడు. ఇంతకుముందు అలాంటి పని ఏదో చేశాం. ఒక భర్త వల్ల నరకం అనుభవిస్తున్నాం. దానికి కూడా కారణం ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి, మనం గంగాలక్ష్మిని తీసుకుందాం. గంగాలక్ష్మి గనక మనం తీసుకుంటే, ఆవిడ భర్త నరకం అనుభవిస్తున్నాడు. ఎందుకు అనుభవిస్తున్నాడు? గతంలో చేసిన హింస. తినొద్దు అంటే తినడం. వాటికి నరకం చూపించొద్దంటే చూపించడం. వాటి కాళ్ళు నరకడం, చేయడం. అలా కాళ్ళు చేతులు పడిపోయి ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు. దుర్భరమైన స్థితిలో ఉన్నాడు. చేసిందే అనుభవిస్తున్నాడు. మరిప్పుడు ఇక్కడ మనకొచ్చే సందేహం ఏంటంటే, అతనికి ఇంచక్కా బాగా చూసుకునే భార్య లభించింది. గంగాలక్ష్మి లాంటి భార్య. దానికి కూడా కారణం ఉంది. ఏమిటంటే కారణం చెప్తూ ఉంటాను నేనిది. అతను ఇంత హింసలు చేస్తున్నా, ఇంత మాంసం తింటున్నా, ఇయన్నీ చేస్తున్నా, కొన్ని సేవలు కూడా చేసేవాడు. బాగా చేసేవాడు. లేని వాళ్ళకివ్వడం, ఇంకా ఎంతో మందికి ఎన్నో సందర్భాల్లో దానం చేయడం, ఇలాంటి పనులు చేసేవాడు. ఓ పక్క హింస చేసేవాడు, ఓ పక్క సేవలు చేసేవాడు. అంచేత ఏమైందంటే, హింస చేసినందుకు అలాంటి జీవితం వచ్చి నరకం అనుభవిస్తున్నాడు. ఆ సేవలు చేసినందుకు సేవ చేసే భార్య దొరికింది. గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి కారణం ఉంటుంది. అలాగే ఇంకా మీరు చూసుకుంటే కనుక, ఆవిడకి ఇలాంటి భర్త ఎందుకు దొరికాడు? ఇలాంటి భర్త ఎందుకు దొరికాడు అంటే, అలాంటి అనుభవం ఆవిడ పొందాలి. అంతకుముందు భర్తని బాగా నరకం ఏదో చూపెట్టింది ఆవిడ. ఆ నరకం చూపించడం వల్ల అక్కడ కౌన్సెలింగ్‌లో, "అమ్మా! నువ్వు ఇలా లాభం లేదు. ఈ అనుభవం నువ్వు పొందాల్సిందే. ఇలాంటి జన్మ నువ్వు తీసుకోవాల్సిందే. ఎంత నరకం చూపించో భర్తకి అంత గొప్ప సేవ నువ్వు చేయాలి." అంటే అప్పుడు నిర్ణయించుకొని ఆ రకమైన భర్తను పొందగలిగింది ఇక్కడ. అంచేత ఆవిడ ఆ భర్తకి బాగా సేవ చేస్తూ అంతకుముందు ఉన్నటువంటి అప్పంతా తీర్చుకుంటది. వాడు అప్పు తీర్చుకుంటున్నాడు. ఈవిడ అప్పు తీర్చుకుంటుంది. అది. ఏ ఏ కర్మలు చేస్తావో ఆయా అనుభవాలు పొందవలసి ఉంటుంది. రాధాస్వామి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవ్వరి ప్రమేయం ఉండదండి. ఆ దేవుడిని నిందించడం, ఈ దేవుడిని నిందించడం, లేనిపోని కొత్త కర్మలు మనం పెంచుకోవడం. హాయిగా ఇదంతా నాకు నేను నిర్ణయించుకున్నదే అన్నది తెలుసుకొని, దానికి అనుగుణంగా మీరు జీవిస్తే ఇంకా మీ భవిష్యత్తు బావుంటుంది. అంతేగాని ఎవ్వరిని
నిందించడం కాదు. మనల్ని మనమే నిందించుకోవాలి. అది. అలాగే కబీర్ మహాశయుడు ఆయన కూడా కర్మ సిద్ధాంతం గురించి ఇంకో పాయింట్ చెప్పారు. ఏంటంటే, ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు అంటూ ఏ చెయ్యి కర్మలను ఆచరిస్తుందో ఆ చెయ్యే ఫలితాలు అనుభవిస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఇది కూడా బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కర్మ సిద్ధాంతం. ఎవరు చేసిన కర్మలు వాళ్ళే అనిపిస్తారు. అది. అంటే నువ్వు మంచి చెయ్యి, నువ్వే అనుభవిస్తావు. నువ్వు చెడు చెయ్యి, నువ్వే అనుభవిస్తావు. నువ్వు హింస చెయ్యి, నువ్వే అనుభవిస్తావు. ఎవరు చేసింది వాళ్ళే అనుభవిస్తారు అని స్పష్టంగా చెప్పారు. అంచేత నీ పేరు మీద ఇంకొకడు ఇంకోటి ఈ దానం చేస్తే నీకేమీ లాభం లేదు. చాలామంది తండ్రి చనిపోతే తండ్రి పేరు మీద, భార్య చనిపోతే భార్య పేరు మీద, పిల్లలు చనిపోతే పిల్లల పేరు మీద వీళ్ళు దానాలు చేస్తారు. ఎన్ని దానాలు చేసినా చేసిన వాడికి ఆ ఫలితం ఉంటుంది కానీ ఎవరి పేరుతో మనం చేస్తామో వాడికి చెందదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ చెయ్యి కర్మలను ఆచరిస్తుందో ఆ చెయ్యి ఫలితాలను ఈ చేత్తో నువ్వు చేసావు కానీ ఎవరి పేరుతో చేసావు? ఆ భార్య పేరుతో, భర్త పేరుతో, తల్లి పేరుతో, తల్లి పేరుతో చేసిన వాళ్ళకెళ్దు. వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వాడు చేసుకుంటే ఆ ఫలితం మాత్రమే ఆడికొస్తుంది గాని ఆడు చచ్చి ఆడి పేరుతో కొడుకు కానీ, ఇంకొక భార్య కానీ, భర్త కానీ ఎవ్వడు చేసినా ఆ ఫలితం వాడికి రాదు. ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంత బాగా అర్థం చేసుకుంటారు. అంచేత చేసిన వాడికే. అందుకే చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే, ఓ ఆశ పిల్లలకి ఏదో ఇచ్చేద్దామని. ఉన్నదంతా బాగా పోగేసి, పోగేసి, పోగేసి ఆ పిల్లలకి అప్పచెప్పి వీళ్ళెళ్ళిపోతారు. అందులో కొంత కూడా ఈ సేవలకు కానీ, దానాలకు కానీ ఖర్చు పెట్టరు. ఎంత సంపాదించారు? సేవ చేసుకునే, దానం చేసే అవకాశం ఉంది. ఉన్నప్పుడు అందులో కొంతైనా వాళ్ళు దానం చేస్తే ఆ ఫలితం భవిష్యత్ జన్మలో వాళ్ళు అనుభవిస్తారు. వీళ్ళు చేసుకోవడం మానేసి ఆ పిల్లల మీద ఉన్న మమకారంతో వాళ్ళకి పోగేసి ఇచ్చారు. ఆ డబ్బుతో వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకొస్తుంది కానీ వీళ్ళకేమీ రాదు. అందుకే ఎవరైనా సరే, పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, వాళ్ళకున్నప్పుడే ఉన్న దాంట్లో ఎంతో కొంత చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలకి పోగేసి కట్టకట్టి ఇవ్వడం కాదు. ఎవడు చేసుకున్న కర్మలను బట్టి వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. మీరిచ్చిన దాన్ని బట్టి ఉండదు. మీరు ఎంత ఇచ్చినా అన్నీ అమ్ముకుని బికారయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమీ ఇవ్వకపోయినా వాళ్ళంతట వాళ్ళు కోట్లు సంపాదించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మీకెందుకు? మీకున్న దాంట్లో మీరు కొంత లోకానికి ఖర్చు పెట్టండి. సేవలు చెయ్యండి. అంచేత గుర్తుపెట్టుకోండి. ఈ మహానుభావులు, ఈ గొప్పవాళ్ళు చెప్పేవేమీ వృధా కాదు. అందుకే వాల్మీకి పాపాలు చేస్తుంటే నారదుడు ఒకసారి నీ పెళ్ళాన్ని అడుగు అది ఏమన్నా వాటా పంచుకుంటుందేమో. ఎళ్లి అడిగితే నాకేం సంబంధం లేదు. అది నువ్వు అనుభవించాల్సిందే. మతి పోయింది. చేసింది ఈడు, అనుభవించేది ఆవిడ. అరే! ఈ పాపం నేను అనుభవించడానికి మరి నేను అనుభవించేదైతే అది సుఖపడేదానికి నేనెందుకు చేయాలి పాపాలు అని తెలుసుకుని మానేశాడు. ధ్యానం చేశాడు. ఇప్పుడు మీరు చూడండి చాలామంది ఏమంటారంటే మగవాళ్ళు భర్తలు వ్యాపారాలు ఇవి చేస్తారు. సంపాదిస్తూ ఉంటారు. చాలా అన్యాయంగా, అక్రమాలతో, అధర్మంగా సంపాదించేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏంట్రా అంటే ఏమంటారంటే, మరి నా కుటుంబాన్ని పోషించాలిగా, నా భార్య, పిల్లల్ని పోషించుకోవాలి కదా అంటారు. వీడు ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ కోట్లు సంపాదించడానికి చేసినటువంటి పాపాలు మటుకు వీడే అనుభవించాలి.
ఇంకా దారి లేదు. ఆడిని సుఖపెట్టడానికి ఈడెందుకు పాపాలు చేయాలి? ధర్మంగా ఈడు సంపాదించి ఉన్నంతలో సుఖపెట్టు. ఎవరొద్దంటారు? ఇది నాకు పత్రి గారు పరిచయం అయ్యాక బాగా అర్థమైంది. ఈ మార్గంలోకి వచ్చాక. వ్యాపారం చేసేవాడిని, రైస్ మిల్ వ్యాపారం. ఎక్కడ ధర్మం అనేది ఉండదు. అడుగడుగున అన్యాయమే, అక్రమమే, మోసమే, ఎన్నో రకాల మోసాలు ఇయన్నీ చేయవలసొచ్చేది. చేసి ఆ డబ్బంతా సంపాదించి ఇంటికి, కుటుంబానికి, భార్య పిల్లలకి పోషించడానికి, వాళ్ళని సుఖపెట్టడానికి కార్లు కొనడము, పెద్ద మేడ కట్టడము, ఏసీలు పెట్టడము ఇయన్నీ ఆ డబ్బుతో వీళ్ళు అనుభవిస్తారు. కానీ ఆ పాపాలన్నీ నాకొస్తాయి. వెంటనే ఆపేశాను వ్యాపారం. ఒరేయ్ బాబు! ఇలాంటి పాపాలు చేసే వ్యాపారం నాకొద్దు. మీ ఓపికుండి మీరు ఎలా కావాలంటే అది మీ ఇష్టం. కనీసం నాకు ఆ చేసే వ్యాపారంలో వాటా కూడా పెట్టకండి. ఎందుకంటే నువ్వు వాటా పెడితే, ఆ వాటా ప్రాప్తి గారికి, ఆ షేర్ ప్రాప్తి గారికి నీ పాపం కూడా నాకొస్తది. నువ్వు చేసే వాటిలన్నిటి అని పిల్లలకి చెప్పి వదిలేసి, ఉన్న దాంట్లో చాలు. ఉన్న దాంట్లో మనం ధర్మంగా జీవిస్తే చాలని అప్పటినుంచి 18 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి నేను, మా మేడము మరి హాయిగా జీవిస్తున్నాం. నాకు తెలుసు అంతకుముందు ఎన్ని చేశా. సంపాదించాను. కోట్లు సంపాదించా. కానీ అర్థమైంది సరైన సంపాదన కాదని. అంచేత ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు. కబీర్ చెప్పింది. ఏ చెయ్యి కర్మలను ఆచరిస్తుందో ఆ చెయ్యి ఫలితాలు అనుభవిస్తుంది. అంచేత ఇక్కడ ఒక్క విషయం మనం చెప్పుకోవాలి. ఏమిటంటే ఇంకో పాయింట్ ఏంటంటే జీవించి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత జరిగేవన్నీ కూడా మన ఇష్ట ప్రకారమే, మనం ఎంచుకున్నవే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవించి ఉన్నప్పుడే కాదు, మరణించిన తర్వాత కూడా జరిగేవన్నీ మన ఇష్ట ప్రకారం జరుగుతున్నాయి. ఎక్కడ ఏది బలవంతం లేదు. ఒత్తిడి లేదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎన్నో విషయాలు, ఎన్నో పాయింట్లు. మనం చూడొచ్చు. అడుగడుగున అన్ని విషయాల్లోనూ ఇష్టం మనదే. మన నిర్ణయమే. ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడే ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. అన్నీ మనం నిర్ణయించుకొచ్చిన వాటి ప్రకారమే జీవితం జరుగుతుందని చెప్పి. ఆఖరికి మీరు గమనించండి. ఇప్పుడు జీవించి ఉన్నప్పుడు విషయాలు చాలా తెలుసుకున్నప్పుడు మనం. మరణించిన తర్వాత అన్నీ మన ఇష్ట ప్రకారమే అన్నది తెలుసుకుందాం. మీరు చూడండి. మరణం కూడా మనం ఎంచుకున్నదే. భూమి మీద ఇన్ని సంవత్సరాలు జీవించాలి అని మనం అక్కడ నిర్ణయించుకుంటాం. దాని ప్రకారం ఇక్కడ నిష్క్రమిస్తాం. ఒకటే గుర్తెట్టుకోండి. మనం ఇక్కడ ఆ నిర్ణయించుకునేటప్పుడు ఆ భార్య కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం అక్కడ ఏమి ఉండదక్కడ. మన భార్య ఎవడో మనకేం తెలుసు అక్కడ. పిల్లలెవరో మనకేం తెలుసు. ఎవరెక్కడ నిర్ణయించుకొని మన దగ్గరికొస్తారో మనకేం తెలుసు. కానీ మనం మటుకు మనం పొందవలసిన అనుభవాలు ఇయన్నీ లెక్కలేసుకొని, బేరీజేసుకొని, ఇంతకాలం మనం భూమి మీద ఉండి ఆ అనుభవాలు పొందుదాం, ఆ పాఠాలు నేర్చుకుందాం అని నిర్ణయించుకుని అక్కడ నిర్ణయించుకుంటాం. కొంతమంది 25 ఏళ్ళు, కొంతమంది 40 ఏళ్ళు, కొంతమంది 60 ఏళ్ళు, కొంతమంది 80 ఏళ్ళు, కొంతమంది 90 ఏళ్ళు ఇలా నిర్ణయించుకుంటారు. అలా ఎలా నిర్ణయించుకుంటామో దాని ప్రకారమే ఇక్కడ జీవిస్తాం. ఆ టైం అయిపోయింది. వయసులో ఉన్నవాడే 35, 40 సంవత్సరాలు. టైం అయిపోతే ఇంకా అంతకన్నా ఎక్కువేం ఉండదు. అవకాశం అంతే ఇచ్చారు. వెళ్ళిపోవలసిందే. అభిమన్యుడు తొందరగా నిష్క్రమించాడు. అలాగే మీ భర్త తొందరగా చనిపోవచ్చు. మీ భార్య తొందరగా చనిపోవచ్చు. అది వాళ్ళ నిర్ణయం ప్రకారం జరిగింది. అక్కడ ఎంచుకుంటారు వాళ్ళు.
అక్కడ ఏది బలవంతం కాదు, భగవంతుని యొక్క నిర్ణయం కాదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సరే, ఇంకా మనం చూస్తే చనిపోవడం అంటే మనకున్నటువంటి సిల్వర్ కార్డ్ కట్ అయిపోవడం అని చెప్తాం. మీ టైం అయిపోయిందనుకోండి, ఏదో రూపంలో ఒక జబ్బు రావచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, లేతే ఏదో కారణం అవ్వచ్చు. ఏదైనా సరే, మొత్తం మీద ఆ టైంకి ఆ సిల్వర్ కార్డ్ తెగిపోతుంది. వాడిని హాస్పిటల్‌లో పెట్టొచ్చు జబ్బు చేసిందని. లేకపోతే ఇంటికాడే ఉండొచ్చు. ఇలా చెప్తారు. మనం హాస్పిటల్‌లో జాయిన్ చేయలేదు కాబట్టి చచ్చిపోయాడని. జాయిన్ చేయకపోవడం కాదు, చచ్చిపోవడం కాదు. వాడు నిర్ణయించుకున్న టైం అయిపోయింది. వాడు నిష్క్రమించాడు. సరే. ఇక్కడ మనం గమనిస్తే గనక చనిపోయినప్పుడు కొన్ని విషయాలు చెప్పుకున్నాం మనం. ఏమవుతుందంటే భార్యాభర్త గదిలో ఉన్నారు. వీడికి ఏదో హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోయింది. అప్పుడు ఆత్మ శరీరంలోంచి పైకొస్తుంది. ఆత్మేమో గదిలో పైన సీలింగ్ నుంచి చూస్తూ ఉంటుంది. వీడి కింద శరీరం ఉంటుంది. వాడు ఆశ్చర్యపోతాడు. ఏమిటి? నేను అక్కడున్నాను. మళ్ళా ఇక్కడున్నానేంటి? అది నేనా? ఇది నేనా? అనేది కన్‌ఫ్యూజన్‌లో పడతాడు. పడి కాసేపటికి నిర్ణయించుకుంటాడు. ఓహో! అది నేను కాదు. ఇదే నేనే. అప్పుడు తెలుస్తుంది. దేహం నేను కాదు అని. అప్పటిదాకా తెలీదది. అది. అప్పుడు ఆ భార్య అక్కడ మొత్తం మీద కాసేపటికి వీడేం కదలకపోతే లేస్తుంది. చూసి ఏడుస్తూ కూర్చుంటుంది. వాడెళ్ళి ఆవిడని సముదాయిస్తూ ఉంటాడు. ఊరుకోబెడతాడు. నేనున్నాను లేవే నువ్వేమి ఏడవకే అంటాడు. ఈ లోపల ఏమవుతుందంటే పైనుంచి ఇద్దరొస్తారు. సహాయకులంటారు. వాళ్ళు వీడితోటంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీడికి అక్కడ ఆ భార్య కానీ, ఆ కుటుంబ సభ్యులు ఎవరు కనపడరు. వాళ్ళకి వీడు కనపడడు. కానీ వీడికి ఆ సహాయకులు కనిపిస్తారు. సహాయకులకి వీడు కనిపిస్తారు. వాళ్ళు ఏమంటారంటే, "నాయనా నీకు టైం అయిపోయింది. అంచేతే నువ్వు శరీరాన్ని వదిలేసావు. ఇంక నువ్వు మనం వెళ్ళవలసిన లోకాలకి వెళ్ళిపోదాం. నువ్వు చేసిన కర్మలను బట్టి నిన్నెక్కడికి తీసుకెళ్లాలో దానికోసమే మేమొచ్చాం. నడు" అంటారు. నడు అంటే వాడు ఒప్పుకోడు. అరే! నా భార్య ఏడుస్తుంది. నా పిల్లలు ఏడుస్తున్నారు. ఇంతమంది ఏడుస్తూ ఉంటే మీరొచ్చేయమంటారేటి అంటాడు. అదేంటి నాయనా రావాలి. రాక తప్పదు. ఏం చేస్తావు ఇక్కడ ఇంకా? అని చెప్తారు. అయినా సరే వీడనడు. ఇక్కడేమిటి అంటే ఇక్కడ ఏమీ బలవంతం ఉండదు. ఒక్కటి గుర్తెట్టుకోండి. వాడు ఇష్టపడి వాళ్ళ కూడా వెళ్ళిపోతే సరే సరే. నాకు నేను ఒప్పుకోను, నేను వెళ్ళను అని ఖరాఖండిగా అక్కడే కూర్చుంటే వాళ్ళేమి అనరు. మొదట్లో ఓ 3 రోజులు ఆగు అంటారు. ఇయన్నీ కర్మకాండలు ఇయన్నీ అయిపోయాక చూసి అప్పుడు మళ్ళా చెప్తారు. ఎవడి దారిన ఆడెళ్ళిపోయాక. "ఇప్పుడైనా వస్తావా?" ఆడు మళ్ళా ఆస్తులన్నీ గుర్తొస్తాయి. అమ్మో! ఇన్ని ఆస్తులన్నీ నేనెందుకు వదులుతాను? నేను కష్టపడి సంపాదించుకున్నాను. నేను రానంటాడు. అయినా సరే వాళ్ళు ఏమి ఒత్తిడి చేయరు. అంతా వాడి ఇష్ట ప్రకారమే సరే ఇంకో వారం రోజులు చూస్తాం. 10 రోజులు. వారం రోజులు చూస్తామంటారు. అలాగా ఓ వారం రోజులయిపోయాక మళ్ళా అడుగుతాడు. "బాబు నడు వెళ్ళిపోదాం" అని. అప్పుడు కూడా కొంతమంది అంగీకరించరు. నేనసలు ఎటువంటి పరిస్థితిలో నేను రాను. మా వాళ్ళని వదలను. నేను సంపాదించుకున్నవి వదలను. నేనెలా వస్తాననుకుంటారట. ఆళ్ళు చెప్తారు. 11 రోజులు చెప్పి వాళ్ళు ఇంక వాడు ఒప్పుకోకపోతే ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ లోకాల నుంచి వచ్చారో అక్కడికెళ్ళిపోతారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో, వాళ్ళు వచ్చినప్పుడు తెరుచుకున్నటువంటి ఆత్మ ద్వారాలు మూసుకుపోతాయి. ఇక్కడ మనం గమనిస్తే అదంతా అతనిష్ట ప్రకారమే. నిజంగా బలవంతంగా తీసుకుపోవచ్చు వాళ్ళు. కానీ ఇక్కడ ఏ బలవంతం లేదు సృష్టిలో. కృష్ణుడు చెప్పాడు కదా!
నీ ఇష్ట ప్రకారం చేసుకో. అక్కడ వాళ్ళు కూడా అంటారు, సరే నీ ఇష్టం. మేము వెళ్ళిపోతున్నాం. ఆఖరిలో చెప్తున్నాం అంటారు. చెప్పడం మటుకు జరుగుతుంది. వాడి నిర్ణయానికి వదిలేస్తారు. అది. అప్పుడు ఆళ్ళెళ్ళిపోగానే వీడికి ఆ ద్వారాలు మూసుకుపోగానే అక్కడే ఉండిపోతాడు. ఏం చేయాలో తెలీదు. అలా ఉండిపోయినటువంటి ఆత్మనే ప్రేతాత్మ అంటారు. అంటే దెయ్యం అంటారు. ఇక్కడ ఈడు మూర్ఖంగా ప్రవర్తించి నేనెళ్ళను అనడం వల్ల చివరికి ఏమయ్యాడు అంటే దెయ్యమయ్యాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. ఈ జ్ఞానం లేక. ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు అలాంటి పరిస్థితి రాదు. ఈ జ్ఞానం లేని వాళ్ళకి అలాంటి పరిస్థితి వస్తది. సరే. ఎళ్ళిన వాళ్ళ పరిస్థితి చూద్దాం. కొంతమంది అంగీకరించి వెళ్ళిపోతారు. నా లెక్కవుతే మన ఇటువంటి జ్ఞాన క్లాసులకొచ్చేవాళ్ళు ఎవ్వరైనా సరే అలా టైం వేస్ట్ చేసుకోరు. సరే అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఏమవుతుందంటే, వాడిని ఏ లోకాలకు తీసుకెళ్లాలో ఆ లోకాలకు తీసుకెళ్తారు. అక్కడ కూడా ఏ బలవంతం ఉండదు. వాడు ముందు విశ్రాంతి తీసుకుంటాడు కొన్ని నెలల తరబడి. ఎంతో అలసిపోయాడు. ఆ స్త్రీ ఇంట్లో ఎంతో కష్టపడింది. ఆ పురుషుడు వ్యాపారం కోసం ఎంతో సంపాదన కోసం ఎంతో కష్టపడ్డాడు. కాస్త రిలాక్స్ అవుతాడనమాట. అది. ఎన్నాళ్ళు అలా రిలాక్స్ అవ్వాలో అది కూడా వాడిష్టమే. తర్వాత మరి ఇయన్నీ అయిపోయాక అక్కడ కొద్దిగా వాడు పొందవలసిన అనుభవాలు పొందాక వాడికి కొంచెం బోర్ కొడతది. బోర్ కొట్టేదాకా అక్కడే ఉంటాడు. బోర్ కొట్టాక ఏమనుకుంటాడంటే, ఇక్కడే ఉండమేంటి? ఇంకా ఏమున్నాయి? ఇంకా నేను తెలుసుకోవాల్సిందేంటి? ఇయన్నీ అనుకుంటాడు. అప్పుడు అలా నిర్ణయించుకున్నప్పుడు వాడిష్ట ప్రకారం అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంకా వాడికి ఏమి ఉండవు కాబట్టి ఆ మనోమయ శరీరం వదిలేస్తాడు. జనాలోకానికి వెళ్తాడు. ఆ జనాలోకంలో కౌన్సెలింగ్‌లు జరుగుతాయి. కౌన్సెలింగ్‌లు జరిగి, "ఒరేయ్ నాయనా! ఇన్ని పాపాలు చేసావు, ఇన్ని చేసావు. వీటి కోసమా నువ్వొచ్చింది? ఎంత నష్టపోయావు నువ్వు?" అంచేత ఇంకా గొప్ప లోకాలున్నాయి ఆటికెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉన్నావు. ఆ అర్హత నువ్వు సంపాదించలేదు. కనీసం ఇప్పుడైనా మళ్ళా భూమి మీదకెళ్ళి, నువ్వు ఇంకో జన్మ తీసుకొని, నువ్వు ధ్యాన సాధన ఇయన్నీ చేసి, అయి ఆ రకంగా ఎదగడానికి చూడు అని చెప్తారక్కడ. అప్పుడు వీడు అలా చెప్పినప్పుడు అందులో కొంతమంది, అందరూ ఒప్పుకోరు. ఎంచేతంటే మళ్ళా ఎళ్తే మళ్ళా కష్టాలు కదా అని చెప్పి కొంతమంది అలాగే ఉండిపోతారు. అక్కడ కూడా బలవంతం ఉంది. నేను ప్రతి సందర్భంలోనూ చెప్తున్నాను. అంతా మన ఇష్ట ప్రకారమే అని. కొంతమంది ఇష్టపడతారు జన్మ తీసుకోవడానికి. అలా జన్మ తీసుకోవడానికి నిర్ణయించుకున్న వాళ్ళు చెప్తారక్కడ. మేము జన్మ తీసుకోవాలనుకుంటున్నాం. ఏం చేయాలంటారు. అప్పుడు వాడిని ఆకాశిక్ రికార్డ్స్ రూమ్‌లోకి పంపుతారు. ఆ ఆకాశిక్ రికార్డ్స్ రూమ్‌లోకి పంపించిన తర్వాత అక్కడ ఏమి ఉండదు. వీడొక్కడే ఉంటాడు. ఎవ్వడు పక్కన ఉండడు. సలహా ఇచ్చేవాడు ఉండడు. ఏమి ఉండదు. వాడికి సినిమా స్క్రీన్‌లో చూసినట్టుగా వాడి గత జన్మ ఏమేమి చేశాడు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ప్రతీదీ ఎన్ని కోళ్ళు తిన్నాడు, ఎన్ని మేకలను చంపాడు, ఎన్నిటిని చేశాడు, లేకపోతే ఎన్ని సేవలు చేశాడు, ఎంతకి మందికి మంచి కార్యక్రమాలు చేశాడు, ఇయన్నీ చూస్తాడు వాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, "నాయనా అయన్నీ చూసుకొని, మరి నువ్వు జన్మ తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి, అందులో నువ్వు ఏ ఏ కర్మలు ఎంచుకోవాలో నువ్వే నిర్ణయించుకో" అని చెప్తారు. అంటే కొన్ని పాపకర్మలు చేశాడు, కొన్ని పుణ్యకర్మలు చేశాడు. అంటే కొంతమంది ఎక్కువ పాపాలు చేస్తారు, తక్కువ పుణ్యం చేస్తారు. ఇంకొంతమంది ఎక్కువ పుణ్యాలు చేస్తారు, తక్కువ పాపాలు చేస్తారు. కొంతమంది అవి ఇవి సమానంగా చేస్తారు. అప్పుడు వాడేం చేస్తాడంటే, అందులో కొన్ని కర్మలు ఎక్కించుకుంటాడు. మరి అన్నీ పాపకర్మలే ఉంటే ఏం చేస్తాడు? అయ్యే ఎంచుకోవాలి. కొద్దిగా పుణ్యకర్మలు ఎంచుకుంటాడు. ఇంకా కొంతమందేంటంటే పుణ్యకర్మలు ఎక్కువుంటాయి కాబట్టి, ఆ పుణ్యకర్మలు ఎక్కువ ఎంచుకుంటాడు. పాపకర్మలు తక్కువ ఎంచుకుంటాడు. కొంతమంది చెరి సగం ఎంచుకుంటారు.
అలా ఎప్పుడైతే వాడు ఎంచుకుంటాడో, వాడు ఇష్ట ప్రకారం, వాడు నిర్ణయించుకున్న ప్రకారం అక్కడ మళ్ళా వాళ్ళేం చేస్తారంటే, వాడి యొక్క నాడీ మండల శరీరం తయారు చేయబడుతుంది. ఆ నాడీ మండల శరీరం ఎక్కువ పాపాలు ఎంచుకున్నట్లయితే మలినంగా ఉంటుంది. ఎక్కువ పుణ్యకర్మలు ఎంచుకున్నట్లయితే శుద్ధంగా ఉంటుంది. ఆ నాడీ మండల శరీరం తయారు చేయబడుతుంది. తయారు చేయబడ్డాక ఇప్పుడు మరి ఈ ఎంచుకున్న కర్మలు అనుభవించాలి అంటే, అంటే ఇప్పుడు ఈ కర్మలు ఎంచుకోవడం కూడా వాడిష్టమే. ఏయైనా సరే. అది. అప్పుడు చూస్తారు వాళ్ళు. వీడు ఇటువంటి కర్మలు ఎంచుకున్నాడు కాబట్టి, ఎటువంటి తల్లిదండ్రులకు వీడు జన్మ తీసుకోవాలి అన్నది చూస్తారు. చూసి సహజంగా ఏంటంటే, అక్కడ ఎంచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ అవకాశాలు తక్కువ ఉంటాయి భూమి మీద. అప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే, ఎంచుకున్నప్పుడు కొన్ని వీడు అనుకున్నట్టు అనుకూలంగా ఉంటాయి ఆ జన్మ. అటువంటి కుటుంబం దొరుకుతుంది. కొన్ని అంత అనుకూలంగా ఉండవు. అప్పుడు ఇలా లేవండి ఇయన్నీ అంటే, సరే కొన్నాళ్ళు ఉండు అంటారు. ఏ కంగారేం లేదు. ఎక్కడా కంగారుండదు. ఉండు అంటారు. ఉంటాడాడు. కానీ కొంతళ్ళకి బోర్ కొడుతుంది. అలాంటి తల్లిదండ్రులు దొరకకపోతే. అప్పుడు కొంచెం అడ్జస్ట్‌మెంట్. తెల్లటి శరీరం కావాలి. బాగా డబ్బుండాలి. తెల్లటి శరీరం ఉన్న తల్లిదండ్రులు దొరకల. అప్పుడేం చేస్తాడంటే, నల్లగా ఉన్న తల్లిదండ్రులను కూడా ఒప్పుకుంటాడు. కాంప్రమైజ్ అవుతాడు. ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజీ, ఈ మెడికల్ కాలేజీలో కూడా మీరు చూస్తే, అనుకున్న సీట్ రాకపోతే, ఆ గ్రూప్ కాకపోతే ఇంకో గ్రూపు ఎంచుకుంటాడు. అలాగే ఇది కూడా. అలాగా ప్రతి విషయంలో మనం చూస్తే కనుక, ప్రతీదీ మనకు అర్థమవుతుంది కదా! ఇక్కడ అన్నీ ఏది బలవంతం ఉండదు. ప్రతీదీ కూడా మనం ఎంచుకున్నట్టుగానే ఉంటుంది. ఎక్కడా బలవంతం లేదు. అలాగా ఆ తల్లిదండ్రుల శరణ్యంలోకి వాడిష్ట ప్రకారం ముందు అసలు ఇంకో రకం తల్లిదండ్రుల దగ్గరికెళ్ళాలి. అక్కడ అవకాశం లేదు. అంచేత ఉన్న దాంట్లో లేతే ఇంకా ఓ 500 సంవత్సరాలు ఎదురు చూడాలి. లేతే 1000 సంవత్సరాలు ఎదురు చూడాలి. నేనంత ఎదురు చూసే ఓపిక లేదు. పర్లేదంటాడు. కొంతమంది అందంగా ఉండరు. కొంతమంది ఇది ఉండదు. కొంతమంది అది ఉండవు. అలాంటి కుటుంబాలుంటాయి. అటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అయినా సరే నాకదే కావాలంటాడు. ఇంక నేను భూమి మీదకొచ్చేయాలి. ఏదైనా సరే నేను మళ్ళా ఇదన్నీ చేయాలని చెప్పి అక్కడ కూడా అన్ని తీసుకొని మరి ఆ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. జన్మ తీసుకుంటాడు. ఇక్కడ మీరు చూస్తే ఎక్కడా బలవంతం ఉండదు. వచ్చిన తర్వాత జన్మ తీసుకున్నాక ఆడు ఎంచుకుని వాడు కోరుకున్నటువంటి ఆ కర్మల ప్రకారమే వీడి జీవితంలో కష్టాలుంటాయి. అలాంటి తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి భర్త ఉంటాడు. అలాంటి భార్య ఉంటుంది. అలాంటివి ఉంటాయి. అన్నీ ఈడు ఎంచుకున్నవే ఉంటాయి. ఎక్కడ ఏది బలవంతం ఉండదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తెట్టుకోండి. అంచేత ఉన్న పరిస్థితికి ఏడవడం కాదు. నా బతుకు ఇలా అయిపోయిందే, నా మొగుడు ఇలా అయిపోయాడే, నా భర్త ఇలా ఉన్నాడే, లేతే నా భార్య ఇలా ఉందే, ఏడవడం కాదు. మనం ఎంచుకొని మన ఇష్ట ప్రకారం కోరుకొని వచ్చిన జన్మ. కొంతమందికి డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు. కొంతమంది మంచి భర్త ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది మంచి భార్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలాగా కొంతమంది శరీరం బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. అయన్నీ మనకు అనవసరం. అన్నీ మనం ఎంచుకున్నాయే. దేని గురించి మనం బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే మన జన్మ మనమే ఎన్నుకొని వచ్చాం. ఇది పత్రి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి. మళ్ళా రాసుకోండి కావాలంటే. మన జన్మలను మనమే ఎంచుకొనొచ్చాం. ఎందుకు ఏడవడం? ఈ అవగాహన ఉంటే నీకు దుఃఖం ఉండదు. ఈ అవగాహన లేకపోతే అంతా దుఃఖమే. దుఃఖంలోంచి బయటపడాలి అంటే ఈ అవగాహన కావాలి. అది. అంచేత అన్నీ మన ఇష్ట ప్రకారమే జరుగుతున్నాయి తప్ప ఎక్కడ ఎవడు అందుకే పత్రి గారు అంటారు, ఎవరి వాస్తవానికి వాడే సృష్టికర్త. ఇప్పుడున్న నీ జీవితానికి నువ్వు సృష్టించుకున్నదే, నువ్వు కోరుకున్నదే. అంతే తప్ప ఇక్కడ ఎవరి ప్రస్తావన లేదు. అది పత్రి గారు చెప్పేది.
అంచేత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మన జన్మలను మనమే ఎన్నుకొని వచ్చాం. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి పత్రి గారి నుంచి. ఎన్ని విషయాలు ఉన్నాయండి ఇందులో. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు మనం. సరే, ఏదైతే మొత్తం మీద ఈ విషయం ప్రతి ఒక్కరు చేసుకుంటూ దేనికి బాధపడకండి. ఏం జరుగుతున్నా బాధపడకండి. అన్నిటికీ కారణం నేనే అన్నది మీరు అర్థం చేసుకోండి. అప్పుడు మీకు సగం దుఃఖం ఇప్పుడే పోతుంది. భర్త ఇలా ఉన్నాడని, భార్య ఇలా ఉందని, డబ్బు ఉందని, డబ్బు లేదని, పిల్లలు ఉన్నారని, పిల్లలు లేరని, అతి కష్టాలు ఉన్నాయని, లేవని. నువ్వు కోరుకొని వచ్చాక కష్టాలు ఎందుకుండవు? నువ్వు ఎంచుకొని వచ్చాక. ఇంచేత ఇయన్నీ తెలుసుకోండి. మరి అద్భుతమైనటువంటి సందేశాలు పత్రిక ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకున్నాం. అంచేత ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.